మరి ఈ 10 ఏళ్ళు మీరందరూ కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. మళ్ళా 100 ఏళ్ళు రాజకీయం చేసుకుందాం. 2034 వరకు మన కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయాలు గుంపులు గ్రూపులు పక్కన పెట్టండి. మనం కలిసి కట్టుగా పని చేసుకుంటేనే రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా కొడంగల్ని మనం తీర్చిదిద్దుకున్న వాళ్ళం అవుతాం. ఇవాళ దేశంలో ఒక నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి జరగాలి అని అంటే కొడంగల్ పోయి చూసి రావాలి అని అనుకునేటట్టు ఉండాలి. కానీ మా కిషన్ నాయక్ ఉన్నాడు, సార్ మా ఊరికి కరెంటు లేదు, సబ్ స్టేషన్ ఇస్తే నీకు మంచిగా ఏంది యాటను కోసి దావత్ ఇస్తాను. మరి ఆయన ఒక సబ్ స్టేషన్ కోసం ఎక్కడెక్కడనో తిరిగి కన్నోళ్ళ కాళ్ళు పట్టుకొని ఆయన తెచ్చిన. ఇవాళ ఒక్కటి కాదు 100 కావాలంటే మనం సంతకం పెట్టుకుంటే అయితే ఒక్క సబ్ స్టేషన్ కోసం ఆయన కన్నమ్మ కష్టాలు పడాల్సి వచ్చిందారే మా కిషన్ నాయక్ అడిగే మరి ఎట్లనైనా చేయాలి కదా ఆ తండాలకు అని మరి ఆయన సబ్ స్టేషన్ తెచ్చుకున్నాం. ఒక్కటి తెచ్చుకుంటే పెద్ద విజయం అన్నట్టు అనిపించింది. ఇవాళ 400 kV సబ్ స్టేషన్ పరిగికి తెచ్చుకున్నాం. ఇవాళ పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ 2000-3000 ఎకరాలల్లా పెద్ద పెద్ద పరిశ్రమలు దేనికే ఇవాళ మనం లగచర్ల దగ్గర మనం పెద్ద పరిశ్రమలే కట్టుకుంటున్నాం.